నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో ఎన్నికల గుర్తులను కేటాయించడం, ఆ గుర్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా, ఆ గుర్తులపైన ప్రజలు ఓటు వేసే విధంగా ఇదొక పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆధునిక రాజకీయాల్లో ఎన్నికల్లో గుర్తులనేవి ఒకదానికొకటి పోలి ఉండడం వివిధ రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు గుప్పించడం జరిగింది. కారు పార్టీకి సంబంధించినటువంటి పోలిన గుర్తును, దాదాపు చపాతీ రోలర్, కెమెరా, అదేవిధంగా షిప్ గుర్తులను తొలగించాలని కూడా ఆయన అధికారుల్ని కోరడం జరిగింది. అంటే అధికారులు కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆయన మండిపడడం జరిగింది. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే, కిందికెళ్ళి మూడో నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది. మరి అది కారు లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు, పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2000 పింఛన్తో. ఇక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి వస్తా ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి వస్తా కానీ అన్ని గుర్తులు పెట్టిరు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళవి, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి మూడో నంబర్. మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి. మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఇది అందరి భవిష్యత్తు. మనది మూడో నంబర్, మీదికెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలో పూర్తి స్థాయిలో నిజాలు ఎంత? గతంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రోడ్డు రోలర్ గుర్తు బీఆర్ఎస్ పార్టీకి చీరకాటంలో వేసినటువంటి పరిస్థితి మరోసారి పునరావృతమయ్యేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇలాంటి గుర్తులతో జనం కూడా పూర్తి స్థాయిలో అయోమయమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది, ఈ విషయాల్లో, ఈ అంశాల్లో జోక్యం చేసుకోలేమంటూ. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మీద ఈ గుర్తుల అవకాశం కూడా కొంతవరకు డిపెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాహుల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా తాడిశెట్టి పశుపతి గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. పశుపతి గారు, మీతో నేను ప్రారంభిస్తాను. పూర్తి స్థాయిలో మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్స్ మీద ఎలా విశ్లేషణ చేయాలి, ఏ విధంగా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, మెగా న్యూస్ వీక్షకులకు అందరికీ. ప్రధానంగా ఒక పార్టీకి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ కన్సర్న్ రేజ్ చేయడం ఆనవాయితీ, రేజ్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా గత ఎన్నికలలో ఎన్నో దఫాలుగా ఎన్నో సమాంతరమైనటువంటి పోలికలు ఉన్నటువంటి సింబల్స్ ని అలొకేట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాము. అది పార్టీలు, ఏ పార్టీ అయినా కావచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తుకున్నారు. ఎవరు మొత్తుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిందే చేస్తారు. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక స్వయం ప్రాతిపత్తిన పనిచేస్తుంది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు. అయితే ఈ ఏదన్నారు రోడ్ రోలర్ అనేది యుగతులసి ఫౌండేషన్ వాళ్ళు ఒక గోమాత హత్య చేయకూడదు అనేటువంటి వ్యక్తి మాకు సుపరిచితుడు. ఆయనకు కూడా ఓట్లు వేసాయి. అదేవిధంగా గతంలో ఈ చపాతీ లాంటిది ఉంది కదా, ప్రజాయుక్త పార్టీ అనే ఆయన కూడా మా మిత్రుడే. అయితే ఇటువంటి సందర్భాలలో కొన్ని ఓట్లు పోవడం అనేది సహజం. దాన్ని పెద్దగా పర్యవేక్షణ తీసుకోవద్దు. అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక గెలుపోవటంలో ఒక్కొక్కసారి 20 ఓట్లతోని 40 ఓట్లతోని శాసనసభలో ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక పార్టీగా వాళ్ళు కన్సర్న్ రేజ్ చేయడం తప్పు కాదు, అది వాళ్ళ నైతిక బాధ్యత, వాళ్ళ నైతిక హక్కు. అట్ ద సేమ్ టైం వాళ్ళను ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించే వాళ్ళకు అధికారం కూడా లేదు. కాకపోతే ఒక ఎలక్షన్ కమిషన్ కూడా ఇవన్నీ ఈ సింబల్ కంపల్సరీ మ్యాండేటరీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అంటే ఇటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం లేకుండా ఉండడానికి
సింబల్స్ అలొకేషన్ చేస్తే బాగుంటుందని నేను ఎలక్షన్ కమిషన్ తెలంగాణకు సజెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఓటర్లు కూడా చాలా విజ్ఞులు. ఉదాహరణకు ఓటర్లు అసలు రాజకీయ నాయకులు ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నాకు తెలిసి 180 అబోవ్ 150 నామినేషన్స్ డిస్క్వాలిఫై అయినాయి. అంటే ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి వాళ్ళ నామినేషన్స్ డిస్క్వాలిఫై అవుతున్నాయి, స్క్రూటినీలో పోతున్నాయి అంటే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితితో తెలుసుకోవచ్చు. అదేవిధంగా పార్లమెంట్ లో కానీ, అంతకు ముందు పార్లమెంట్ విషయానికి వదిలేద్దాం, కాసేపు రాష్ట్రం కోసం ఆలోచిస్తే మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు వాళ్ళ ఓట్లు కూడా చెల్లిపోయినటువంటి డిస్క్వాలిఫై యూజ్లెస్ ఓట్స్ ఒక విద్యావంతులు మరి 100 మందికి 1000 మందికి చదువులు చెప్పి బోధించేటువంటి వ్యక్తులు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా అవన్నీ ఓటు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కేవలం అన్ఎడ్యుకేటెడ్స్ కన్ఫ్యూజన్ అవుతారు అనేది కాదు, ఎడ్యుకేటెడ్స్ కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు. సరే మళ్ళీ ఒకసారి ఏంటి అంటే కొద్దిపాటి మార్జిన్ ఓట్లతో పోయినప్పుడు అటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి వాళ్ళు కన్సర్న్ రేజ్ చేయడం తప్పు కాదు. ఇది మా ఒపీనియన్. రాహుల్ గారు నమస్తే. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, అవునా? అవన్నీ ఏం లేవు సార్. అవన్నీ మరి ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నాయి కదా ఇవే. ఓకే, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అందరికి గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు అన్ని వాస్తవాలు ఏంటంటే మెయిన్ గా చెప్పాలంటే హరీష్ రావు ఈ రోజు మాట్లాడిండు. ఓకే, ఆయన ఏదో ఆలోచన నుండి ఏదో భ్రమరాలు ఉండి పాపం మాట్లాడిండు. ఆ గుర్తు తిరగ గుర్తు ఉండదు అనేది ఆయన భ్రమ. సరే, గుర్తు తిరగ గుర్తు ఉన్నదేమో, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్, అంతకు మించింది ఎక్కువేమో ఉండదు. ప్రజలందరికీ తెలుసు. సరే, కొందరు వయసు బారిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అంటే కొంచెం జర కళ్ళు మబ్బు కనబడతాయి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అక్కడ దగ్గరికి వెళ్ళి ఈసీలు ఉన్న అధికారులు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఆ బూత్ లో ఉంటారు కదా, ఏ బూత్ లో ఆ బూతుల ద్వారా కూడా దగ్గరుండి కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఈసీ మనం ఆన్లైన్ ద్వారా ఇప్పుడు తీస్తే ఓటేయగానే మనకు స్లిప్ ద్వారా కూడా వస్తుంది. సో అవన్నీ వెనకటి రోజులు లెక్క చెప్తుండు హరీష్ రావు. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు లెక్క చెప్తుండు. ఇప్పుడు ఈసీ ఎంత అప్డేట్ అయింది సార్, మిషన్ లో కొట్టగానే ఇట్లా ఓటేయగానే బయటకు వస్తుంది సార్. ఇప్పుడు ఒక చిన్న పేపర్ తో సహా వస్తుంది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో వేస్తే ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకి గుర్తులు రాలేవు సార్. సో పార్టీ గుర్తింపులు అనేవి ఉంటాయి, కాదంటలే, కొంచెం సేమ్ ఉంటుండొచ్చాము. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు పలుకుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుండి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తుంది అనేది ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే ఆయనకి ఏ విధంగా ప్రచారం చేసుకోవాలో, జూబ్లీస్ ఏ విధంగా గెలుచుకోవాలో, ఏ విధంగా ముందుకు పోవాలో ఆయనకు అర్థం కాక ఒక ఆగమాగమై బిత్తిరి అయిపోయి పాపం మాట్లాడుతుండు. ఆయన మాటలు ఎవరు అసలు మా మంత్రులు ఇంతవరకు ఒకరు కూడా కౌంటర్ లేదు. ఎందుకంటే ఆయన మాటలకి ఆయన అంకితం వదిలేస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా నిలబడచ్చు, ఎవరైనా స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఎవరికైనా సార్ స్వేచ్ఛ, ఏంటంటే మేము స్వేచ్ఛ కూటాం కాబట్టి ఎవరికైనా స్వేచ్ఛ. కానీ ఈ విమర్శ ఉండాలి, కానీ విమర్శకు సమాధానం ఉండాలి. కానీ ఈ విమర్శకు సమాధానమే లేదు సార్. అసలు గుర్తు తిరిగి గుర్తున్నా అని అంటాడు. మీరు అన్నట్టు ఇప్పుడు చపాతీ రోలు, ఫిష్ రోలు, కెమెరా రోల్ అన్నారు సార్. కెమెరా రోల్ కి, ఫిష్ రోల్ కి, చపాతీ రోల్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? కార్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కార్ గుర్తు, కార్ గుర్తుకి ఎంత డిఫరెన్స్ ఉంటది? కెమెరా ఎట్లుంటది, కార్ గుర్తు ఎట్లుంటది? మేము అడుగుతున్నాం. వాళ్ళకి అంత ప్రజలు అంత తెలియకుంటుంటారు సార్. మరి ఫిష్ గుర్తు అంటాడు, ఏమో చెప్తుండు. అసలు మీరు అన్నట్టు ఆయనకి పాపం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతుండు. కొంచెం అన్నారు ఒక అభ్యర్థి ఒక ఓటర్ వెళ్ళి ఓటు వేసిన తర్వాత తను ఎవరి మీద ఓటు వేశాను అనేది పూర్తి స్థాయిలో తనకు ఒక స్లిప్ వస్తుంది కదా అనేసి, ఓటు వేసిన తర్వాత పొరపాటున ఓటు పడితే తను మళ్ళీ పునరావృతం మళ్ళీ ఓటు వేసేటువంటి ఛాన్స్ ఉండదు కదా. అరే ఇప్పుడు ఓటు వేసే ఛాన్స్ ఉండదు ఎవరికైనా, కరెక్టే. నేను అదే అంటున్నా, మళ్ళీ ఓట్లు వేస్తామని మేము అంటలేము కదా. ప్రజలు అంత బ్లైండ్ గా ఎవరు వేయరు. అరిష్టం కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మేము విమర్శలు చేయదు. విమర్శలు చేస్తే బాగుండదు. ఎందుకంటే మేము ఏ విధంగా ఎట్లా కౌంటర్ కొట్టాలో ఆ విధంగా కౌంటర్ కొడతాం. ప్రజలను రిక్వెస్ట్ చేసుకొని ప్రజలు అయ్యా మాది ఈ రోల్ ఉన్నది 3వ రోల్ అని చెప్పన్నాడు. ఇందాక ఒక లైన్ మాట్లాడింది కదా హరీష్ నేను విన్నా కదా. ఆ లైన్ లో 3వ లైన్ ఉంది మాది బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు అని చెప్పన్నాడు. ఓకే,
ఆయన పార్టీ ఆయన చెప్పుకుంటుండు. ఎస్, మేము దాన్ని కూడా అంగీకరిస్తున్నాం. కానీ విమర్శ చేయాలి సార్. విమర్శ ఎట్లా ఉండాలి? ఒక క్వశ్చన్ చేస్తే ఒక దానికి ఆన్సర్ అంటూ ఉండాలి. అసలు నేను క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ కూడా లేదు. సేమ్ ఉన్నాయి అంటుండు. అసలు హరీష్ రావు కాళ్ళు కనబడే లేకపోతే జనాల కాళ్ళు కనబడే నాకు అర్థం కాదు. అసలు జనాల డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను బీజేపీ వర్షన్ తీసుకొని వస్తాను. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఏంటి మొత్తం మీద తెలంగాణలో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినా ఉప ఎన్నికలకే పూర్తి స్థాయిలో గుర్తులకు సంబంధించినటువంటి వివాదం? హలో, మీ వాయిస్ పోయింది సార్. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. సో మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ మీద బీజేపీ స్టాండ్ ఏంటి సార్? ముందుగా మీకు మెగా9 ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏంటంటే సరే ఈ గుర్తుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ గోల చేయడము మూర్ఖత్వం అని నేను అంటాను. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఈ గుర్తుల మూలంగా ఇబ్బంది జరిగింది. గత ఎన్నికల్లో జరిగింది, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ జరిగిందన్నారు. గత ఉప ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ జరిగిందన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్కో లేదంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆ గుర్తును శాశ్వతంగా ఎప్పుడు కూడా ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా పెట్టకుండా చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాల్సింది, లేదంటే రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అదంతా చేయకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషనరు వాళ్ళకున్న ఏవైతే కొన్ని సెలెక్టెడ్ సింబల్స్ ఏవైతే ఇదనుకుంటారో ఆ సింబల్స్ను వెన్నుకోమని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థులకు వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది దాని ప్రకారం వాళ్ళు ఎన్నుకుంటారు. అంతేగాని ఎలక్షన్ అయిపోగానే వీళ్ళు నిద్రపోయి ఫామ్ హౌస్లలో పండుకొని ఎంతసేపు మేమేదో గొప్పలు చేస్తున్నామని యాగి చేసుకోవడం తప్ప ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎక్కడ ఇబ్బంది జరిగింది, గత ఎన్నికల్లో ఏ విధంగా నష్టపోయినాము, గుర్తుల విధంగా ఎలా పోయినాము, ప్రజలను మోసం చేస్తే ఎలా పోయినాము, అవినీతి చేస్తే ఎలా పోయినాము, అక్రమాలు చేస్తే ఎలా పోయినాము, కుటుంబాల దోపిడితో ఎంత ఇబ్బంది జరిగింది, ఇవన్నిటిని సమీక్షించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది. అదంతా చేయకుండా ఈ రోజు వచ్చేసి గుర్తులు కేటాయించిన తర్వాత దాని మీద రాజార్థం చేయడం అనేది సమంజసంగా లేదు. ఈసీని బదనాం చేస్తే కనుక నష్టపోయేది కనుక బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. కనుక వాళ్ళు ఇప్పటికైనా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా రాని స్థానిక సంస్థల ఎలక్షన్లను లేదంటే రాబోయే ఏ ఎలక్షన్లో కూడా గుర్తు కేటాయించకుండా ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ అనిపిస్తున్నాయో, మీకు ఇబ్బంది అనిపిస్తుందో వాటిని రిప్రజెంటేషన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో పెట్టకుండా ఉండే విధంగా ప్రభుత్వం అది ఈసీ కమిషన్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి పార్టీ పరంగా మీరు ఇది చేయండి. ఒకవేళ వాళ్ళు ఇది కాకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీ పార్టీ ఎంత నష్టపోయింది, ఎంత ఇబ్బంది అయింది, ఈ గుర్తు మూలంగా ఎందని చెప్పేసి కోర్టుకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి మీరు కొట్లాడి దాన్ని ఇది చేసుకోండి. కానీ అది ఎంత ఎలక్షన్ అయినా తెల్లారి నుంచి పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఈసీ పరిధి ఏదైతే వాళ్ళకు ఉన్నాయో ఆ గుర్తుల ప్రకటన కేటాయించిన తర్వాత నానా యాగి చేసి మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, మీరు గతంలో చేసిన అవినీతి గురించి మాట్లాడకుండా, ఏదో మీరు చేసిన దౌర్జన్యాల గురించి చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని తెలంగాణని ఎలా వంచిందో మాట్లాడలేకుండా ఈరోజు గుర్తు అనే ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాగో జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా గత 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిండ్రు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అది చెప్పండి. అలాగే ఇప్పుడు గెలిస్తే ఏం చేయగలుగుతారో చెప్పకుండా ఈ గుర్తు గురించి మీరు కొట్లాడము ఇది మీకు కరెక్ట్ గా లేదు. ఆడలేక మధ్యలో తరువు అన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడితే కనుక, బీఆర్ఎఫ్ చేతలు ఉంటే కనుక మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి తీర్పు ఇచ్చారో ఈ జూబ్లీ ఎలక్షన్ లో కూడా అలాంటి తీర్పే వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు, మొత్తం మీద పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కి ముందే చెప్పి కొంతవరకు న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సింది, గుర్తుల కేటాయింపు తర్వాత ఇప్పుడు విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. మొత్తం మీద ఎలా సమర్థిస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ మెగా టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎన్నికల అధికారులు ఈ రోజు అధికార పార్టీకి అనుకూలంగా మారి బీఆర్ఎస్ పార్టీని ఎన్ని విధాలుగానైనా ఓడగొట్టాలన్న ప్రయత్నంతో అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెద్దలు చెప్పినట్టు ఈ గతంలో కూడా ఈ విధంగా చపాతీ రోలర్
కెమెరా ఓడ గుర్తులు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. గత జూలై 15వ తారీఖు నాడు మా సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు, అదే విధంగా సోము భరత్ కుమార్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరి బీఆర్ఎస్ ఆ రోజు ఇలాంటి గుర్తుల ద్వారా ఈ ఎలక్షన్లో రావద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరి వారికి వినతి పత్రం అందజేసి వచ్చింది. అయినా కూడా ఈ రోజు మళ్ళీ సేమ్ అదే విధంగా ఈ గుర్తులను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని వేరే రకంగా ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలనో అన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజు గతంలో మేము ఇచ్చినాము ఎలక్షన్ అధికారులకు, మేము ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చేటట్టు చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులు వాటిని ఇవ్వడం వల్ల ఈ రోజు అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఈ రోజు ఈసీ అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తము ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా గత 10 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా పనిచేసి అనేక నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడోసారి కూడా ఆయనకు కేసీఆర్ గారి మీద నమ్మకంతో మాగంటి గోపీనాథ్ గారు ఈ విధంగా మనకు అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు అవకాశం ఇస్తే గెలుపొందాడు. అదిలో మధ్యలో అకాల మరణం చెందడం వల్ల ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆ కుటుంబానికే ఇవ్వాలన్న ఉద్దేశంతో మాగంటి సునీత గారికి అక్కడ అవకాశం ఇస్తే దాని ఏ విధంగానైనా సునీత గారికి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదన్న ఉద్దేశంతో రకరకాలుగా నామినేషన్ తిరస్కరించడం కోసం కానీ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేయాలంటే అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివి కలవారు. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి సేవలను గుర్తుంచుకొని కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఏ విధంగా గుర్తులకు సంబంధించినటువంటి అంశం, ఇలాంటి గుర్తులతో ప్రజలు అయోమయానికి గురవుతారు అనేటువంటి అంశం మీరు ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎన్నికల కమిషన్ కి పూర్తి స్థాయిలో అంటే సమర్పించబోతున్నారా నివేదిక, లేకపోతే పూర్తి స్థాయిలో న్యాయ పోరాటానికి సిద్ధం కాబోతున్నారా? ఖచ్చితంగా మా పార్టీ అధ్యక్షులు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ రోజు ఎలక్షన్ల అధికారులు మాత్రం కావాలని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూస్తున్నారు. కానీ ఈ రోజు మేము ప్రజలకు వివరిస్తున్నాం, ఈ విధంగా మనల్ని అధికార పార్టీ మోసం చేసింది, గుర్తుల కేటాయింపులో ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తుందని చెప్పి ముందే మేము ప్రచారం చేస్తున్నాం. మా నాయకుడు కేటీ రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మేము అక్కడ వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు వెళ్లి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేయడం కోసం, గుర్తులను కన్ఫ్యూజన్ చేయడం కోసం మనకు చపాతీ రోలర్ గాని, ఫిష్ గాని, కెమెరా గుర్తులు పెట్టి ఈ మన కారు గుర్తును పోలినట్టు చేసి ఓట్ల చీల్చి అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరెవరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మేము ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారండి? ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చి మొత్తం పేద ప్రజల గూళ్ళని కూలగొడితే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తారండి? రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా పూర్తి స్థాయిలో రైతు బంధు మొత్తమే ఇవ్వకుండా కొడితే అక్కడ ఉన్నటువంటి రైతులు వచ్చి ఇక్కడ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేసారు కదండి. ఔటర్ రింగ్ రోడ్స్ ఉంటున్నటువంటి రైతులు వేసారు కదండి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే డిస్కషన్ చేద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ పశుపతి గారు, ప్రెజెంట్ వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గుర్తులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇంత ఉన్నప్పుడు నేపథ్యంలో గతంలో మనం అనుభవాలు కూడా చూసాం. మునుగోడు ఇష్యూలో అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల సంఘం ప్రజల్ని అయోమయానికి గురి చేయకుండా, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా, వారికి ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఒక సాఫీగా ఉండేటువంటి గుర్తులను కేటాయించవచ్చుగా అన్ని పక్షాలకి ఆమోదయోగ్యమైనవి. ఒకటండి, ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నవీన్ యాదవ్ గారి ఫోటో ఉంటుంది, మాగంటి సునీత గారి ఫోటో ఉంటుంది, లేకపోతే దీపక్ రెడ్డిది ఉంటుంది.
వీళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ పోలింగ్ బూత్లు స్లిప్స్ అలాట్మెంట్ చేస్తారు పోలింగ్ స్టేషన్స్ ముందు వచ్చినప్పుడు మా సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది. అయితే మళ్ళీ నేను ఏమంటున్నంటే ఈ ఎలక్షన్స్ గతంలో దుబ్బాక ఎలక్షన్స్ జరిగినాయి. దుబ్బాక ఎలక్షన్ లో జరిగినటువంటి సందర్భంలో అప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాంటి సిమిలర్ సింబల్స్ అలాట్ అయినాయి అప్పుడు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, విమర్శిస్తారు, తప్పలేదు. ఒకేలా గతంలో కూడా ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సింబల్స్ వచ్చినాయి. సో అందుకని అప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, వాళ్ళు చేస్తారు. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ కూడా, ఎందుకంటే దీని పెద్ద రాద్ధాంతం చేసుకోకుండా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మీద కూడా ఒక బురద జల్లుకునే కార్యక్రమం అవసరం లేకుండా ఉండడం కాబట్టి ఇట్స్ సిమిలర్ ఉండడానికి. ఇప్పుడు అలా అంటే రేపటి రోజున మీరు కూడా అంటారు వాళ్ళ సింబల్స్ అన్ని యునిక్ సింబల్స్ అన్ని ఒక సిస్టమేటిక్ పెడతారు అనుకుందాం, సిమిలర్ లేకపోతే. రేపు మాగంటి సునీత లాంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారనుకోండి, లేకపోతే నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి ఉండి కావాలని ఎలక్షన్ కమిషన్ లేకపోతే కావాలని పోటీ చేపిస్తున్నాడు, లంక దీపక్ రెడ్డి లాంటి వ్యక్తిని పోలి ఉన్న మనిషి పోలిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనందరం 5 ఉన్నాం, 5 దేర్ ఇస్ అ డిఫరెన్స్. వారు అద్దాలు పెట్టుకుంటారు, బట్టతలు ఉంటారు, గడ్డం ఉంటుంది, అట్లుంటాయి. మరి గడ్డం ఉన్నది గడ్డం పెట్టేసో ఇంకో ఆమెకు లేడీని పెట్టేస్తే మరి ఆ లేడీని కూడా సిమిలర్ గా పోలి ఉంది కాబట్టి వీళ్ళు వెనకాల నుండి ఎలక్షన్ కమిషన్ ఇటువంటి క్యాండిడేట్ ను వెతికి పెట్టి, ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా మొత్తం ఏంటి ఎలక్ట్రో రోల్స్ లా, అటువంటి చూసి ఆ పార్టీకి అసైన్ చేసినారేమో అంటే ఇటువంటి అసత్యపు ఆరోపణలు అవసరం లేదు. ఎందుకంటే వ్యవస్థను మనం బదనాం చేయకూడదు. వ్యక్తుల్లో ఉంటే ఏదైనా అనుకోవచ్చు. అదేవిధంగా గతంలో కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాలలో కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఈ సింబల్ విషయంలో, సింబల్ అలాట్మెంట్ విషయంలో కానీ లేకపోతే సిమిలర్ సింబల్స్ అనేటువంటి కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మేము జోక్యం చేసుకోము అన్నారు. జోక్యం చేసుకోమన్నప్పుడు ఆనరబుల్ సుప్రీంకోర్టు అటువంటి పరిస్థితులు ఇస్తే మళ్ళీ ఎక్కడ పోవాలి వీళ్ళు? మళ్ళీ రాష్ట్రంలో పోవాలి. రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి జనరల్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటి అంటే అభాండం వేసిండ్రా ఏదేలేదా అంటే 2 ఎగ్జాంపుల్ సమరీ చేస్తాను నేను. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా సందర్భంలో కూడా బై ఎలక్షన్స్ లో ఇలాంటి ఎన్నికల గుర్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, అధికారంలో వేరే పార్టీ మారినారు. సో ఇది సర్వసాధారణము. రేపు గ్రామ ప్రాంతాలలో కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, ఇది జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి అంటే ఒక పాజిటివ్ కోణంతోని, అంటే నాన్ కాంట్రవర్షియల్ అనేటువంటి దృక్పథంతో ఆలోచించినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా సూచన. పశుపతి గారు మీరు చెప్పినట్లు కూడా కొంతవరకు ఒక్క ఓటు కూడా వృధా కాకుండా కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఓటు నమోదు అవ్వడం వేరు, వారు అభ్యర్థిని ఎంచుకొని వారు వేయాల్సినటువంటి ఓటు వేరే వారికి పడడం వేరు. అలాంటప్పుడు ఓటు కూడా వేస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఈ గుర్తు వేస్ట్ కాదు, వేస్ట్ కంటే అది ఒక అసలు వాళ్ళ జీవితాలనే, రాజకీయ పార్టీల జీవితాలనే మార్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న అరౌండ్ 25 years క్యాండిడేట్ దుబాక ఎలక్షన్స్ లో గెలిచారు, ప్రజాయుక్త పార్టీ గెలిచారంటే ఆ అబ్బాయికి 1500 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఇట్ ఈస్ ఏ బిగ్ కన్సర్న్ అన్నట్టు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ గా అందులో చూస్తే ఆయన కూడా పార్టీలో మా మిత్రుడే, ఆ పార్టీలో అలా మేము కూడా గట్టి పోటీ ఇచ్చినాం, మేము 5వ రోల్లో ఉన్నాము అని అంటారు. అంటే ఆ ఓట్లు ఎవరికో పడాల్సింది వీళ్ళకి పడిన మాట వాస్తవం. కానీ అందుకనే నేను ఏమంటున్నా, మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్స్ అంటారా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారా, స్వయం ప్రతిపత్తికైనా పనిచేస్తుంటారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఇటువంటి నాన్ కాంట్రవర్షియల్ ఉండేటట్టు సింబల్ అలవాట్ చేస్తే అది ప్రభుత్వంలో వీళ్ళు ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో బీజేపీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, ఎవరు వచ్చినా కూడా నాన్ కాంట్రవర్షియల్ సింబల్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎస్ రాహుల్ గారు, ఇలాంటి దాన్ని ఏమైనా పరిగణించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ కి ఏమైనా లెటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణ రాకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఓకే రాహుల్ గారు, సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు మేము అధికారులం, ఇప్పుడు ఆల్రెడీ అంతా అయిపోతుంది, ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు వాళ్ళు అన్నట్టు పెద్దలు అన్నట్టు పశుపతి గారు అన్నట్టు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా కానీ, ఉప ఎన్నికలు దుబ్బాకలు వచ్చినా కానీ, ఇక ఇక్కడ మునుగోలు వచ్చినా కానీ అదే విధంగా కొనసాగుతుంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు అది కూడా మంచి సలహానే, నేను కాదనట్లే. ఆ సలహా
వస్తే కూడా బాగానే ఉంటది. ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాను, ఆ సలహా బాగానే ఉన్నది. చూడాలి ప్రభుత్వం. ప్రభుత్వం ఒక్క దిక్కు ఉంటే జనాలు ఇంకో దిక్కు మాట్లాడుతారు. అంటే ప్రభుత్వం ఒక తీరుగా మాట్లాడుతున్నారు, జనాలు ఇంకో లెక్కగా అర్థం చేసుకుంటారు. సో ఆ ఆలోచన కూడా బాగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దృష్టికి ఆల్రెడీ పోయింది. కాకపోతే ఈసీ కొంచెం జర స్పందన, ప్రతిపక్షాలు స్పందించకున్నా కానీ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఈసీకి తెలియజేస్తా అని చెప్పి మరోసారి తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఈసీకి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కలిసినా అన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ ముచ్చట కాకుండా ఎలక్షన్లు రానప్పుడు ఖాళీ టైం అప్పుడు ఈసీకి గుర్తుకు రాలేదా? అంటే ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటుంది కదా, ప్రశ్నిస్తుంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకుని నడిపిస్తుంది, ఇట్లాంటి గుర్తులు ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది ఈసీకి అని చెప్పి. ఎలక్షన్ టైంలోనే కదా పూర్తి స్థాయిలో గుర్తులకు సంబంధించిన వివాదం వచ్చేది. గతంలో మీ పార్టీకి సంబంధించి కూడా ఆవు దూడ హస్తం పార్టీ గుర్తు, అంటే కొంతవరకు అది పార్టీ చీలిక అంశమైన ఎన్నికల సమయంలో అది కూడా ప్రభావితం అవుతుంది కదా. ఎన్నికల సమయంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈసీ బిజీలో ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా వాళ్ళు రాష్ట్రంలో ద్వారా కేంద్రం అధికారులైనా సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కొంచెం నా సజెషన్ ఏంటంటే, నేను విమర్శించట్లేదు, నేను ఈ ఎలక్షన్ టైం కాకుండా ఇదేదో భయం కానీ ఇదేదో డౌట్ కానీ వాళ్ళకు ఉన్నది కదా, వాళ్ళప్పుడు కొంచెం ముందు ఇస్తే వాళ్ళకి అధికారులకు ఒక లేఖపూర్వకంగా ఇస్తే వాళ్ళు దేనికి స్పందిస్తారు. ఇట్లాంటి రాకుండా మీరు మాట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనకుండా ఇట్లాంటి రాకుండా వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారని ఈసీ మా అందరికి అర్థమైపోతుంది, రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. గత జూలై 15 తారీఖు నాడే ఎలక్షన్ కమిషనర్ కలిసిరండి మా పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు, అదే విధంగా సోము భరత్ గారు. గత జూలై అప్పుడైతే లేవు కదా ఎలక్షన్లు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మా పార్టీ మా గుర్తులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి వచ్చిరు. అయినా సరే ఈ ఎలక్షన్లలో మా పార్టీ గుర్తులు ప్రకటించింది కాబట్టి దాని మీద మేము మాట్లాడగలుగుతున్నాం. కానీ యాదగిరి గారు ఇక్కడ ఉన్నటువంటి అంశం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గుర్తులు అనేటువంటి అంశం మీరు తీసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వెళ్తే ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంటారు, ఎంతవరకు ఆలకించేటువంటి అవకాశం ఉందంటారు? మేము ఆ గుర్తు మీద పెద్ద చర్చలేం చేస్తలేము. ఈ రకంగా చేస్తున్నారు, ప్రజలు కన్ఫ్యూజ్ కాకండి, కారు గుర్తులకి ఖచ్చితంగా ఓటేయండి. ఇలాంటి పోల్ల గుర్తులు ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పడం వేరే, ప్రజలకు చెప్పడం వేరే, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వేరే. కాంగ్రెస్ పార్టీని హరీష్ రావు విమర్శించి కూడా మాట్లాడిన, మీరు వినకపోతే మరొకసారి వీడియో వినండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈసీ అనుకుని నడిపిస్తా అన్న, నువ్వు చెప్పు, బీజేపీ ఎన్నుకుని నడిపిస్తుందా? ఈసీకి తెలియదా? కనీసం హరీష్ రావుకి ఐడియా లేదా? అధికారంగా ఉన్నాడుగా, ఒక మాజీ మంత్రి ఉన్నాడు కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించింది కదా, వాళ్ళ మామనే కదా కేసీఆర్ ఉండి నడిపించింది కదా, గా మాత్రం తెలియదా? ప్రభుత్వం మీద నిందేయడం కాదు, వాళ్ళు కూడా సోయిదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వేసిరని ఇందాక పశుపతి గారు కూడా చెప్తారు కదా. మేమేమంటాము, నువ్వు నిజంగా పనులు అయితే సరే, అది వచ్చినేమో, రాలేక గుర్తు వచ్చిందేమో, ఓకే, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. దాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలి? అయ్యా ఇది ఉంది, ఇట్లా సో ఇట్లా ఉంది, మాకు గుర్తు ఉన్నది, మీరు కన్ఫ్యూజన్ కాకండి. కార్యకర్తలైనా జనాలైనా ఎవరి దగ్గర మీటింగ్ పెడితే ఆ కారణం మీటింగ్ లో చెప్పాలి అని తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇందాక హరీష్ రావు, నేను అదే అంటున్నా, హరీష్ రావు ఒక లైన్ మాట్లాడు, 3వ లైన్ లో మా కారు గుర్తుంటది, సునీతమ్మ ఆ ఫోటో ఉంటుంది అని చెప్పాడు. దానికి మేమేమంటలే, కానీ కాంగ్రెస్ పార్టీ అనుకోండి నడిపిస్తున్నది మాత్రం తప్పు. ఎందుకంటే ఈ మాట మేము అంగీకరించాలి. రాహుల్ గారు వారు అన్న అంశం ప్రధానంగా అధికారులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు కదా. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికలు నిర్వహించేటువంటిది అధికారులది, రాష్ట్ర ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఉంటది, కానీ ఎన్నికలప్పుడు పాత్ర ఉంటది, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం నడిపిస్తుంది అంటే గుర్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది సార్? మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినప్పుడు అధికారులు వింటారు. రాహుల్ గారు, ప్రభుత్వం అనేది ప్రభుత్వం పెద్దల చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వినాల్సిన ఉంటది. ప్రతిపక్ష పార్టీని ఓడగొట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దానికోసమే హరీష్ రావు గారు గుర్తు కోసమే కాదు, అన్ని విధాలుగా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కూడా విమర్శలు చేశారు. ఈ రోజు వారి కుటుంబం నుంచి కూడా, సునీత గారి కుటుంబం నుంచి కూడా వారి వెనుక కాంగ్రెస్ పార్టీకి పెద్దలు ఉండి కూడా సునీత గారి కుటుంబం మీద విమర్శలు చేపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాలుగా, ఒక్కటి కాదు, అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద చెప్తా వినండి.
ఇప్పుడు మీరు జూబ్లీస్ లో ఏ విధంగా గెలవాలో మీకు అర్థం కాక డబ్బా ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే మూడోసారి అయిపోయింది. పాపం ఆయన ఒక శాసనసభ్యులు చనిపోయాడు, ఎవరు కోరుకోరు ఆ విధంగా. సరే ఆయన పనులు చేసిండా, పనులు చేయలేడా జూబ్లీస్ ప్రజలు చూస్తారు, రాష్ట్ర ప్రజలు చూసారు. మూడోసారి గెలిచిండు. ఏం అభివృద్ధి జరిగిందండి జూబ్లీస్? అది ఆల్రెడీ ఉన్నంత నియోజకవర్గమే, అందులో శ్రమ కూడా ఉంటది. మాకు తెలియదా? నీకు కదా, రాష్ట్ర ప్రజలకు అందరు తెలుసు. జూబ్లీస్ అంటే ఉన్న పొలిటీషియన్లు ఉంటారు, యాక్టర్లు ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, అందులో స్లమ్ కూడా ఉంటది. 50% నిజం అయితే 50% స్లమ్ కూడా ఉంటది. సో ఏడు అభివృద్ధి జరిగింది? ఆయన కష్టంతో మొత్తం అభివృద్ధి చేసిండా? వాళ్ళు అక్కడ బిజినెస్ చేసి డెవలప్ చేసుకున్నారు. యాదగిరి గారు, సో ఓవరాల్ గా ఇష్యూని ప్రజలు స్వాగతించేటువంటి అంశం ఎంతవరకు ఉంటుందంటే, మీరు కేవలం ఎన్నికల న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఇప్పటికి కూడా ఉంది కదా సార్? ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా అయినా ఒక్క ఎన్నికల గుర్తు కోసమే కాదు, కారుడు పోలిన గుర్తు కోసమే కాదు, అనేక విధాలుగా ఆ కుటుంబం మీద అనేక విధాలుగా, బిఆర్ఎస్ పార్టీ మీద అనేక విధాలుగా నామినేషన్ పద్ధతిలో నామినేషన్ వేసే పద్ధతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు వేసినా కూడా ప్రతి దాంట్లో కూడా బిఆర్ఎస్ పార్టీని కుట్రపూరితంగా ఏ రకంగా కనీసం ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం కోసం కూడా ప్రభుత్వం పనిచేసింది. అది తీర్చకుండా బిఆర్ఎస్ పార్టీ వారిని విమర్శించి మాట్లాడాక మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడు. ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వారి ఎత్తులన్నీ చిత్తు చేసి ఆ నామినేషన్ ను ఆమోదింపజేసుకొని అన్ని రకాలుగా ఒక కుటుంబ సభ్యులు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కూడా సునీత గారి మీద విమర్శలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం అభివృద్ధి చేశారంటే, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు మేము ప్రజలకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని అంటే, ఇప్పుడు మీ నాయకుడు ఎప్పుడైతే మీ అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థి ఉన్నారో, మేము ప్రజలకు మేము ఎన్జిఓస్ తీసుకొట్టి ప్రజలకు సేవ చేసి ఆడబిడ్డలకు శ్రీమంతం చేసినని చెప్తారు. అక్కడ యూసుఫ్గూడలో ఒక రోడ్డును కబ్జా చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా 134 గజాల స్థలాన్ని ఇప్పటికి కూడా అక్కడ ఉన్న రోడ్లో పోయే ప్రయాణికులకు సౌకర్యానికి భంగం కలిగిస్తూ, ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తున్న అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధంగా ఓట్లేస్తారండి? నేను ఎక్కడో ఆడబిడ్డలకు శ్రీమంతం చేసిన అని చెప్తే, ఎక్కడో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎక్కడో చారాన పెట్టి మేము ప్రజలకు ఇబ్బంది పెట్టుతుంటే ఏ విధంగా ఓట్లేస్తారు? హైడ్రాన్ పెట్టి హైదరాబాద్ మొత్తం కూల్చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తారు? ఇప్పుడు సునీత గారు భర్తను కోల్పోయింది, భర్తను కోల్పోయి ఒక బహిరంగ సభలో కంట నీరు పెడితే ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి మాగంటి గోపీనాథ్ గారి మీద ఇచ్చిన సేవలను గుర్తు చేసుకొని వాళ్ళు ఓదారుస్తుంటే కంట నీరు పెడితే కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ఆడపడుచు కన్నీరు పెడితే కూడా రాజకీయం చేసి విమర్శించిన మీ ప్రభుత్వానికి ఏ విధంగా ఆడబిడ్డలు ఓట్లేస్తారు? జూబ్లీస్ లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఒక దళిత మంత్రిని దున్నపోతురానికి సంబోధించిన మీ మంత్రికి దళితులు ఏ విధంగా ఓట్లేస్తారు? బీసీలు ఏ విధంగా ఓట్లేస్తారు? మైనార్టీలకు అక్కడ స్థలం లేకున్నా కూడా మైనార్టీలకు మేము శ్మశాన వాటికకు స్థలం ఇస్తా అని చెప్పి కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని ప్రకటిస్తే మైనార్టీలు ఏ విధంగా ఓట్లేస్తారు? అన్ని విధాలుగా చూసినా కూడా హైడ్రాన్ పెట్టి మీరు ఈ హైడ్రాన్ పెట్టి బుల్డోజర్ ను తీసుకొస్తారన్న ఉద్దేశంతో కారు గుర్తుకు ఓటేస్తారు. ప్రభుత్వానికి ఒకవేళ నిజంగా చేయి గుర్తు కోసే ఓటేసి మీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే హైడ్రాకు స్వాగతించి మీ సొంత ఇళ్లను మీరే కూల్చుకోవడం కోసం ప్రభుత్వానికి లైసెన్స్ ఇస్తుందని అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికప్పుడు వారు కాలనీలలో బస్తీలలో చర్చ పెట్టుకుంటున్నారు. ఏదో ఒకవేళ ఆ నాయకుడు నామినేషన్ వేసిన రోజు అక్కడ ఉన్నటువంటి బలగంతో భారీ ఎత్తున నామినేషన్ వేసినంత మాత్రం అవన్నీ ఓట్ల రూపంలో మారవు. డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను కృష్ణారెడ్డి గారి అభిప్రాయం తీసుకొని వస్తాను. కృష్ణారెడ్డి గారు, ఓవరాల్ గా ప్రజలు ఎక్కడికైనా ఎన్నికల్లో పూర్తి స్థాయి వెళ్ళినప్పుడు ఒక సరళతరమైనటువంటి పద్ధతిలో వెళ్ళి ఓటు వేసేటువంటి విధానం ఉంటే కొంతవరకు బాగుంటుంది. కానీ వారికి కూడా ఓటు వేసేటువంటి దాంట్లో కూడా ఒక పరీక్ష ఉంటే ఈ విధంగా వృద్ధులకు కానివ్వండి, లేకపోతే కొంతవరకు నిరక్షరాస్యులు కానివ్వండి, ఇలాంటి గుర్తులతో కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేదా? సార్, మీరు అన్న దాంట్లో వాస్తవం చాలా మటుకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో స్కూళ్ళల్లో పెడతారు, కరెక్ట్ వెంటిలేషన్ ఉండదు, దానికి చుట్టూగా మనం కవర్ పెడతాము, అది కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది స్లమ్ ఏరియాలలో చాలా ఇబ్బంది అవుతుంది. అన్ఎడ్యుకేటెడ్కు చాలా మందికి, వృద్ధులకు చాలా ఎఫెక్టివ్గా ఉన్నది అది. ఎందుకంటే అది వెలుతురు లేకపోవడం ఒకటి ఉంటుంది, లైట్ ఉండదు. ఎలక్షన్ టైంలో ఆ స్కూల్లో పెడతారు, బెంచీలు కూడా కరెక్ట్గా ఉండయి, ఆ వాతావరణం అంతా చిదారాగ్గా ఉండడంలో తోటి చాలా మంది కూడా నేను
అబ్జర్వ్ చేసిన, ఏదో ఓటేసి రావాలని పోయి నిలబడి ఓటేసి వచ్చినట్టు ఉంది, కానీ ఎక్కడ ఎలా ఉండదు సార్ ఏమో అర్థం కాలేదు సార్, దేనికి నొక్కొచ్చిన అనేది చెప్పిన దాంట్లో కూడా ఉండదు. 10 మందిలో ఒక మనిషి కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అది మనం వాస్తవము. దాన్ని కొన్ని సందర్భాలలో మనము ప్లేట్ నుండి అన్నం పెట్టుకుని తింటే కొన్ని ప్లేట్ కంటుకుంటే, కొన్ని చేతి కంటుకుంటే, కొన్ని కింద పోతాయి. అలాంటి వేస్టేజ్ అనేది జరగచ్చు. కానీ కుట్రపూరితంగా జరిగితే, కుట్రపూరితంగా వ్యవహరిస్తే కనుక అది తప్పవుతుంది. వాంటెడ్లీ చేసి ఇబ్బంది చేస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది ఎవరికైనా నష్టం చేకూరే విధంగా ఉంటుంది. వీళ్ళకు కావచ్చు, మాకు కావచ్చు, ఇంకో పార్టీకి కూడా కావచ్చు. అది ఎవరికి జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రిడిక్షన్ కూడా చేయలేము. కాబట్టి దాని గురించి ఎంత సాధ్యమైనంత వరకు ఈ యొక్క గ్యాప్ను మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము, ఇబ్బంది లేకుండా ఓటేసే విధంగా చూస్తాం అనేది దానికి రాబోయే రోజుల్లో పార్టీలన్నీ కూర్చొని మాట్లాడి, అంటే అఖిలపక్షంగా కూర్చొని మాట్లాడతారా లేదంటే రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడతారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో చాలా ఎబెట్గా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు అంటున్నారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేయిస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ తోటి. అంటే మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నాడు, ప్రతి ఎలక్షన్ లో మీరు అదే మ్యానిపులేట్ చేయించారా? అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ ఎదుటోళ్ళ ముందట చూపించే ముందు, ఒకరిని బదనాం చేసే ముందు మీరేం చేశారనేది కూడా వస్తుంది. మీరు కూడా 10 సంవత్సరాలు పాలన చేసినాడు, ఇలాంటి విధానాలే పాటించిందా? ఆ విధానాలు పాటించారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధానాలు పాటిస్తుంది అనేది మీరు మాట్లాడదలుచుకున్నారా ఏంటి అనేది బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేయాలి. మేము ఆ విధంగా సార్, మేము ఆ విధంగా చేయాలనుకుంటే గత శాసనసభ ఎన్నికల్లో మేము ఓడిపోయే ప్రసక్తే ఉండదు కదా. మేము నిబద్ధతతో పనిచేసినాం, అధికారులకు స్వేచ్ఛనిచ్చినాం కాబట్టి, మా ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మా పార్టీ ఓడిపోయే అవకాశం వచ్చింది కదా. ఒకవేళ నిజంగా మేము ఆ విధంగా చేస్తే మా పార్టీ గెలిచేదే కదా, మేము ప్రభుత్వంలోకి వచ్చేవాళ్ళం కదా. సరే యాదగిరి గారు, మీరు అసెంబ్లీ ఎన్నికలు వేరు, ఉప ఎన్నికలు వేరు, స్థానిక సంస్థలు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క నిమిషం అండి. ఈ అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ ఎలక్షన్ కమిషనర్, డైరెక్టర్, సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ తోటి చేస్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో నుంచి చేస్తారు. కాబట్టి దీని మీద మీరేమన్నా చేసిందా? ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా వచ్చింది, ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము, మీరు చేసిన వివరాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఎక్కడెక్కడ వేరే పార్టీలు వస్తే కూడా కోరం లేదని చెప్పేసి కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఎలా పార్టీలు మార్చే విధంగా చేశారు, ఎలాంటి ఇబ్బందులు పెట్టారని అన్ని చూశారు. ఇవాళ మేమేదో సత్యహరిచంద్రులాగా మీరు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నమ్మరు, బీఆర్ఎస్ నాయకులు. ఇది మీరు చూపించిన దారే అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం పోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజానీకానికి కానీ జూబ్లీ హిల్స్ ప్రజానీకానికి వాస్తవాలు మాట్లాడదాము. అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది, ఈ హైదరా తోటి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, మరీ ముఖ్యంగా బస్తీవాసులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఇప్పటికీ వాటర్ సమస్య ఎలా ఉంది. యూసుఫ్ కూడా, రహమత్ నగర్, వెంకటగిరి ప్రాంతంలో ఈ రోజు కూడా సమ్మర్ వచ్చిందంటే ఒక్క రోడ్డు కటు వైపు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలతోటి ఉంటాయి కోట్లలో. ఇటు కిందికి సైడ్, రైట్ సైడ్ చూస్తే మనము స్లమ్ ఏరియా ఉంటాయి, వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ సప్లై అవుతుంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంది? గత కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకోటి సార్, సునీత గారి గురించి బాగా చెప్తున్నారు. మేము మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన గారికి సానుభూతి చూపించడంలో ఇబ్బంది లేదు. సునీత గారి ఫ్యామిలీకి ఏదన్నా మరొక ఆపద వస్తే కనుక అన్ని పార్టీలు కానీ తెలంగాణ సమాజం కూడా అండగా ఉండండి అనుకుంటుంది. కానీ ఆమె భర్త కోల్పోయిందని చెప్పేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2,50,000 మంది ప్రజానీకం యొక్క భవిష్యత్తు ఆమె చేతులు పెట్టలేము. ఆమెకు పాలన అనుభవం లేదు. రెండోది, రాజకీయాలలో తెలియదు, ప్రజా సమస్యలు ఏంటో తెలియదు. ఏ పార్టీలో కూడా భర్త చాటు హౌస్ వైఫ్ గా ఉన్నదిగా ఆమె వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్యలో తిరిగినామే కాదు. ఎలక్షన్ టైంలో ఏదో భర్తకు అనుకూలంగా తిరిగి ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యలు అనేది ఏంది, ప్రజలతోటి మమేకమయ్యేది, ప్రజలు వచ్చి వీళ్ళకి ఏం సమస్యలు చెప్పాలి, ఏ అధికారితో మాట్లాడాయి, ఇది ఏ పరిధిలో వస్తుంది, మున్సిపల్ తోటి మాట్లాడన్నా, జిహెచ్ఎంసీతో మాట్లాడన్నా, లేదంటే పోలీస్ స్టేషన్తో మాట్లాడన్నా, రెవెన్యూతో మాట్లాడన్నా, హైదరాబాద్లతో మాట్లాడన్నా,
ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి సమస్యలు అనేటి వాటర్ సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇది ఒకటేనే కాదు, బస్సు సమస్య కానీ, అక్కడ వచ్చిన లా అండ్ ఆర్డర్ సమస్యతో కానీ, ఇవన్నిటి తీర్చాలంటే కొంత రాజకీయాలలో తిరిగి ఉండాలి, అనుభవం ఉండాలి. అలాంటి ఏమి లేకుండా ఓన్లీ గోపీనాథ్ భార్యగానే చూసి సానుభూతితోటి ఓట్లు వేయడం అని అడగడం అంటే వీళ్ళంత దౌర్భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు. మీరు అడగదలుచుకున్నది ఏంది? మేము వస్తాకి ఇది చేయగలుగుతాము, సునీత గారు ఇచ్చేస్తారు. గోపీనాథ్ గారు ముచ్చట ఎందుకు చెప్తారండి? గోపీనాథ్ గారు ఉండగా అభివృద్ధి చేసిందని చెప్పండి. భర్త చనిపోయిన ఆమె అని చెప్పేసి సానుభూతి అడగడం ఏంది? 2 లక్షల మంది జనాభా భవిష్యత్తు ఆమె చేతిలో పెట్టారామంటారా? ఆ కుటుంబం గురించి ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా మనం కొంత ఎప్పటికి ఎన్ని రోజులు సానుభూతి రాజకీయాలు? గతంలో ఎమ్మెల్యే గాని ఎంపీలు గాని వారు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు మహిళలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వాలు పార్టీలు లేవా సార్? ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు లేకుండా ఉన్నారో ఒకసారి మీరు చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ గారు అంతకంటే ముందు ఎక్కడ ప్రజలలో లేరు కదండి. మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ప్రజాసేవ చేయాలని చెప్పి వారి నాయకులు కోరుకుంటే వచ్చి ఇప్పటి వరకు చేస్తలేరాండి? ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు లేరాండి? ఉమామాధవరెడ్డి గారు లేరానండి? ఇప్పుడు మన పరిటాల సునీత గారు లేరానండి? ఎవరు లేరండి. ప్రభుత్వం ఇప్పుడు ఏ రోజుకైనా సరే ఒక అవకాశం ఇవ్వాలి, ఆ కుటుంబానికి మానవత్వంతో ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీలు అన్ని పార్టీలలో ఇలాంటి చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాంటి అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఆ కుటుంబంలో ఒకవేళ కొడుకు పెద్దగుంటే కొడుకే కావచ్చు, ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి వారి భార్యకు ఒకవేళ అవకాశం ఉంటే ఇస్తారు. కానీ దాన్ని మీరు రాజకీయం తెలియదు 2 లక్షల మంది ఓటర్ల ప్రజలను అక్కడ వారి భవిష్యత్తు పెట్టాలని అంటే అవకాశం ఖచ్చితంగా వస్తుందండి. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు చేయడం కోసమే ప్రజల వద్దకు వెళ్తున్నారు. నేను మాగంటి గోపీనాథ్ గారి సేవలు ఏవైతే బ్యాలెన్స్ గా ఉన్నాయో ఆ పనులు చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను, మీ సేవ చేస్తాను. మీరు మా కుటుంబానికి అండగా ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారికి ఏ విధంగా అండగా ఉన్నారో ఈ రోజు మీరందరూ నన్ను బలపరిచి నాకు అండగా ఉండని చెప్పి మా ప్రజల వద్దకు సునీత గారు వెళ్తున్నారు, కుటుంబ సభ్యులు వెళ్తున్నారు, వారి కూతుర్లు వెళ్తున్నారు. మరి వెళ్ళడంలో తప్పేముంది? ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే మరి మహిళలు చేయొద్దా? బీజేపీ ఒక మహిళలకు అవకాశం ఇవ్వదా? మీరు బీజేపీ పార్టీ సిద్ధాంతమే అదా? మానవతా దృక్పథంతో ఒకవేళ అక్కడ అవకాశం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు, మీరు అదే విధంగా మాట్లాడితే ఎట్లా సార్? మీరు ఇద్దరు కలిసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఒకసారి ఆలోచన చేయండి. యాదగిరి గారు, మీరు సమస్యగానే మాట్లాడండి. మళ్ళా మహిళలు ఎందుకు సెంటిమెంట్ తీసుకొస్తున్నారు? మీరు అన్నారు కదా, మీరు మహిళల గురించి గతంలో ఉన్న మహిళల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఒకవేళ అవకాశం ఉంటది, ఒకవేళ భర్త ఉండగా కూడా సేవ చేయడం కోసం కొంతమంది వస్తారు, అన్న ఉన్న చెల్లెళ్ళు వస్తారు, తండ్రి ఉంటే కూతురు వస్తారు. ఆ రోజు అవకాశం రాలేదు, ఆ అవసరం లేదు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. అది అకాల మరణం చెందింది కాబట్టి ఆ కుటుంబం నుంచి వారికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో పశుపతి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. పశుపతి గారు, ఓవరాల్ గా గుర్తు వ్యవహారాన్ని కొంతవరకు కంక్లూడ్ ఇచ్చాక మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలు దీని ప్రభావం ఎంతవరకు పడుతుందో ఆ అంశాన్ని ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఒకసారి ఈ స్టేజ్ లో గుర్తుల మీద ఏమైనా పునఃసమీక్షించేటువంటి ఆలోచన ఏమైనా ఉందంటారా? ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి దాని విధంగా. పశుపతి గారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఒకసారి అలొకేట్ అయిపోయినాక, సింబల్స్ అలొకేషన్ అయిపోయినాక మళ్ళీ మార్చడానికి అంత అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చేయర్ కూడా చేస్తే వాళ్ళ తప్పిదం వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మళ్ళీ అదొకటి వీళ్ళు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ లో బీజేపీ పార్టీలో ఇదిగో మీరు చూసారా మమ్మల్ని మోసం చేశారు, మేము అన్నం మా న్యాయమే గెలిచింది, మేమే గెలిచినాం అని అంటారు. అది సహజం. పార్టీల యొక్క తత్వం, పార్టీల యొక్క నిజ స్వరూపం, పార్టీల యొక్క స్వభావం. కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం వన్స్ ఇట్ ఈస్ ఎన్ అలాటెడ్ ఎనీ సింబల్స్ దెన్ దేర్ ఈజ్ నో చేంజెస్. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా తక్కువ టైం ఉంది కాబట్టి, మరి టూ మచ్ ఆఫ్ టైం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆ యంత్రాంగం అధికారులు వాళ్ళ అలొకేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దెర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ అప్రూవల్, వాళ్ళని విత్ ఇన్ ద అఫీషియల్స్ దే హ్యావ్ ఎన్ సమ్ డెసిషన్ మేకింగ్. ఏదో ఒకరు ఓవర్ నైట్ చేసే డెసిషన్ కాదు కాబట్టి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ చేంజ్ ఎట్ దిస్ మూమెంట్. ఇది నెక్స్ట్ మన కృష్ణారెడ్డి గారు అన్నారు, అంటే అధికారంలో గత అనుభవం లేదు అని అంటే ఒక కుటుంబంలో మీ డ్రైవర్ ఉన్నారు అనుకోండి కృష్ణారెడ్డి గారు,
మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీ ప్రతి మూమెంట్ మీరు చేసేటువంటి ప్రజాసేవలో మీ డ్రైవర్ కు కూడా ఒక 25% వాడి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో మీకు వచ్చే సమస్యలు, మీరు మాట్లాడే సమస్యలు, మీరు పోయే పోలీస్ స్టేషన్, మీరు పోయేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వాడికే నాలెడ్జ్ ఉంటుంది. అట్లా ఒక మాగంటి గోపీనాథ్ గారి భార్యగా ఒక హౌస్ వైఫ్ అండ్ నాట్ ఎనీ సపోర్టింగ్ సంథింగ్ ఎల్స్ అంటే ఒక 2 దఫాలుగా అతను ఎమ్మెల్యేగా అయినటువంటి సందర్భంలో చర్చలు జరుగుతుంటాయి, తప్పకుండా అవుతుంటది. అయితే ఒక్కసారి పవర్ కనుక వచ్చేస్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏ డివిజన్ మున్సిపల్ వాడికి ఫోన్ చేయడానికి, లేకపోతే అక్కడ వాళ్ళకు ఒక అధికారికంగా యంత్రాంగం వేస్తారు, వాళ్ళకు ఒక పర్సనల్ సెక్రటరీని వేస్తారు, వాళ్ళు ప్రైవేట్ సెక్రటరీ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఉదాహరణకు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, రేవంత్ రెడ్డి గారికి పవర్ ఉంది, పవర్ వచ్చేస్తే ఆల్రెడీ అలొకేషన్స్ ఉన్నాయి. ఆయన ఏమో జీవోలు పాస్ చేసినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే ఆయన జీవోలు తయారు చేసినటువంటి వ్యక్తి కాదు. అంటే ఒక మంత్రిగా అనుభవం లేదు, ఒక ముఖ్యమంత్రిగా అనుభవం లేదు, ఒక డిప్యూటీ సీఎం గా లేదు. మరి 20 నెలలు ఈజ్ ఏబుల్ టు అడ్మినిస్టర్ ది స్టేట్, ఎంటైర్ స్టేట్, నాట్ ఇన్ కాన్స్టిట్యున్సీ. అట్లా మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. పాలకుర్తి నియోజకవర్గం నుండి యశస్విని రెడ్డి, షీఈ్ నో మోర్ ఎట్ ఆల్ ఎనీవే. అక్కడ అసలు ఆమెకు రాజకీయ అవగాహన లేదు, చదువుకోవడానికి ఆమె ఏదో వెరీ యంగ్స్టర్. మరి అక్కడ యశస్విని రెడ్డి ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గం నుండి, జస్ట్ అనే 26 years గర్ల్. అట్లా నేను ఏమంటుందంటే ప్రత్యక్షంగా అనుభవము ఉండకపోయినా పవర్ ఒకసారి వచ్చింది అనుకోండి, మీరు కూడా యాదగిరి గారు కావచ్చు, తమ్ముడు రాహుల్ కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఎవ్రీబడి లెర్నింగ్స్ అనేది ఇట్ డజంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఆమెకు ఆ విషయంలో నేను మీరు అన్నదానికి నేను జస్ట్ వివరణ ఇస్తున్నా. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇద్దరు నాకు చెప్పారు కాబట్టి నేను ఒకటి పశుపతి గారు చెప్పిన దాంట్లో కానీ యాదగిరి గారు చెప్పిన దాంట్లో వీళ్ళు అడిగేది ప్రజా సమస్యలు తీరుస్తుందని అడుగుమని చెప్పేసి అన్నాము. రాజకీయంగా ఏ అనుభవం ఉందని ఇచ్చిరో ఒక్కసారి దానికి చెప్పండి ప్లీజ్. మాధవీలత గారికి హైదరాబాద్ ఎంపీగా ఏ విధంగా అవకాశం ఇచ్చిరో మీరు చెప్పండి. మీరు పాయింట్ అర్థం చేసుకోకుండా మీరు మాదిస్తే నేను మధ్యలో చెప్తున్నది ఒకటే, ఆమె కేపబిలిటీ గురించి మీరు మాట్లాడండి. ఆమెకి ఇంత అనుభవం ఉంది. ఆయన గోపీనాథ్ రెడ్డి గారి భార్య ఆమెకి సమస్యలలో తిరిగింది, ఆయన భర్త చేసిన ఇవి చూసింది, ఇది చేస్తుందని చెప్పండి. అట్లా కాకుండా ఆయన చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని టికెట్ ఇచ్చినాము, ఆయన సేవలు చేశాడు కాబట్టి ఆమెను ఎమ్మెల్యే గెలిపించాడు అనేది తప్పనేది నేను చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అక్కడ. మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఆయన ఏవైతే కొన్ని పనులు చేశాడు ఆ పనులను పూర్తి చేస్తుందని చెప్పుకొని పని చేస్తే కరెక్ట్. మీరు అట్లా కాకుండా ఆయన చేసిన సేవలకు ఈమెను గెలిపించండి, ఆమె భర్త చనిపోయాడు కాబట్టి ఈమెను గెలిపించండి అని మీరు సిరాజ్ గారు వీళ్ళందరి పార్టీలకు నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా, భవిష్యత్తులో కూడా చెప్తా. దెర్ ఇస్ నో ఎమోషనల్ ఇన్ ఫర్దర్ ఎలక్షన్స్. ఉండకూడదని నేను అంటాను. ఎందుకు అంటే ఒక్కసారి రాజకీయ నాయకుని వెనుకున్నా, పార్టీని వెనుకున్నా, లక్షల సార్లు, వందల సార్లు, వేల కుటుంబాలు ఏడ్చి వాళ్ళు రోడ్ల పాలైనా కూడా వాళ్ళ జీవితాలు పట్టించుకున్నటువంటి పార్టీలు కాదు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు దొంగ ఏడుపులు ఇవన్నీ మానేయాలి. ప్రజలు కూడా నేను చెప్తున్నాను, అది అన్ని పార్టీలకు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే మంగళ షాప్ గుర్తొస్తుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడే చాయ్ బండి గుర్తొస్తాడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఒక ముసలాయన తోపుడు బండుతుంటే దోషాలు వేస్తుంటాడు. ఇంకా అంతకు దిక్కుమాలిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లడు ఉంటే వాడు ముడ్డి కూడా కడుగుతారు. అసలు ఈ ముడ్డి ఎందుకు కడుగుతారు, వీడు దోశ ఎందుకు వేస్తాడు, వీడు ఛాయ్ ఎందుకు కలుపుతాడో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అంటే ఆ ఇంకో ఫోటో పోజులు ఇచ్చేసి ఈయన ఛాయ్ అమ్ముకొని బతుకుతాడా, లేకపోతే ఈయన ఎమ్మెల్యే అయినాక క్యాంపెయిన్ లో దిగినాక వాళ్ళ పిల్లల ముడ్డు కడుగుతారా, లేకపోతే వాళ్ళు దోశలు వేస్తారా, టీ అమ్ముతారా, మంగళ షాప్ లో కట్ చేస్తారా? అంటే ఇదంతా ఎమోషనల్ గేమ్. ఈ ఎమోషనల్ గేమ్ లో ఎవ్వరు కూడా, అది ఏ పార్టీలకు సంబంధించిన ఎమోషనల్ గేమ్ లో పడకూడదు. ప్రజలు మీరు మీ కష్టాన్ని తీర్చేవారు, మీ కన్నీటిని నిర్మూలించే వాళ్ళు, మీ ప్రాంతాలు అభివృద్ధి చెందే వారికే పార్టీలకు ఆలోచిస్తారా,
క్యాండిడేట్స్ గురించి ఆలోచిస్తారా? ఆ విధంగానే పనిచేయాలి తప్ప ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ₹3 మీ తలకాయ మీద పెట్టి ₹3,000 దొబ్బేటువంటి మాత్రం ఎవరు కూడా భవిష్యత్తులో, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, మీలాంటి సోషల్ మీడియా వల్ల కూడా చాలా మంది ఓటర్స్ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి క్రమంలో ప్రజల్లో ఒక నిబద్ధతతోని ఒక జెన్యున్ గా ఆలోచించి ఓటేస్తే తలరాతలు మారుతాయని కోరుకుంటున్నాను. రాహుల్ గారు, ఫైనల్ గా ఏంటి, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మీరేమో పూర్తి స్థాయిలో బీసీ ఓటు బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ తో వెళ్తుంటే ప్రభుత్వం యొక్క పథకాలు 6 గ్యారంటీలు ఇలాంటి విధానాలతో పాటుగా ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి అంశం ఈ గుర్తులకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచేటువంటి అస్త్రంగా ఎక్కడ కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి? సార్ ఇప్పుడు వాళ్ళు సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పి వాళ్ళ భ్రమతో కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మేము ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం, అసలు పట్టించుకోవడం పట్టించుకోం. పోటీ గెలుపు ఓటమి సాధ్యం, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు. కానీ కాన్ఫిడెంట్ ఉండాలని ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది సార్. అంటే సానుభూతి వర్కౌట్ అవుతుంది లేదంటే మేమే గెలుస్తున్నాము అని చెప్పి ఆ భ్రమలాలు ఉండదు. ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు, మూడోసారి అవకాశం ఇచ్చారు, ఓకే ఆయన చనిపోయిండు, ఓకే వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు, మేము మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని చెప్పి అనుకోవడం కూడా వాళ్ళ భ్రమనే కాదు సార్. అంటే ప్రజలు కూడా కొత్తగా రావాలని చూస్తారు. మా 2 సంవత్సరాల పాలన చూస్తేనే మీరు ఈ విధంగా మాట్లాడుతారు, మరి 10 సంవత్సరాల పాలన చూసి మరి ప్రజలంతా ఎట్లా మాట్లాడాలి మరి రాష్ట్ర ప్రజలందరూ? అంటే ఒక్కసారి ఆలోచించాలి. అది కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి జూబ్లీస్ లో జరుగుతుందని చెప్పి వాళ్ళ భ్రమ అంత ప్రజలలో ఎప్పుడు ఫేక్ ప్రచారాలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు సార్, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తారు. వాళ్ళు చూపించేది ఏం ఉండదు, ఎందులో చూపించారు. వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఇదే అంటే ఏదో కట్ చేసుకొని క్లిప్లు వేసుకుంటారు. ఇది నేను చెప్పాలంటే జూబ్లీస్ అభివృద్ధి ఇప్పుడు కాదు సార్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచేలే జూబ్లీస్ అభివృద్ధి చెందుతుంది. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు కూడా పట్టుదలతోనే అక్కడ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఏదో మాగంటి గోపినాథ్ వచ్చి ఆకాశమికలు వచ్చి టక్కున వచ్చి అభివృద్ధి ఏం చేయలేడు. ఇది అప్పటి నుంచే ఉన్నది. జూబ్లీస్ ఇప్పుడే ఆయన ఉన్నప్పుడే అభివృద్ధి కాలేదు, ఆయన ఉన్నప్పుడే పెట్టుబడులు రాలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాలే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా డెవలప్ అయింది. అది బిజినెస్. అది ఏంటి సార్, అక్కడ వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు, సినిమా యాక్టర్లు అందరు ఉంటారు. అక్కడ స్లమ్ కూడా ఉంటుంది. నేను అన్ని చెప్తున్నాను, అన్ని కంపేర్ చేసి చెప్తున్నాను. అక్కడ కొద్దిగా ధనవంతులు ఉంటే 90% ధనవంతులు ఉంటే 10% అక్కడ స్లమ్ ఉంటది. సో డిఫరెన్స్ చాలా ఉంటుంటది. కానీ ఇక మేమే అభివృద్ధి చేసినాము ఇక కాన్ఫిడెంట్ తో కాకుండా ఓవర్ కాన్ఫిడెంట్ తో మాట్లాడుతారు. కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇప్పుడు ఇగో సార్ ఎవరు సానుభూతి చూస్తారా లేదంటే ఇప్పుడు మా బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ ని గెలిపించడానికి మేము చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బీసీలో చైతన్యం నడుస్తుంది, సానుభూతి చైతన్యం చూద్దాం ఏ పార్టీ నడుస్తుందో. మేము ఏమంటున్నాం, మేము విమర్శలు చెయ్యాలి కానీ దాన్ని ఏ విధంగా రాహుల్ గారు జూబ్లీ హిల్స్ లో బీసీ ఓటు బ్యాంకు కూడా నామమాత్రంగానే ఉంది కదా? 100% సార్. ఇగో సార్ ఇప్పుడు బీసీ ఓట్లు మీరు నామోగా అంటారు కదా, అది తప్పు. ఎందుకంటే నేను చెప్పాలంటే బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? దీపక్ రెడ్డిని పెట్టింది ఒక రెడ్డి సార్. అలా బీసీల మీద బంధుకు పిలుపునిస్తారు, బీసీల కోసం పోరాటం చేస్తున్నామంటారు. రామచంద్రరావు అన్ని చెప్తుంటాడు, గప్పలు కొడుతున్నాడు. మరి బీసీ అభ్యర్థిని పెట్టలేడు అంటే బీసీ అభ్యర్థి జూబ్లీస్ లో ఎవరు లేరా? ఎవరు ఓటలేరా? మాకంటే గోపినాథ్ ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఇచ్చారు కదా, కిషన్ గారు అయిపోయింది. ఒక్క నిమిషం. బీసీలు అంటే తెలంగాణ నుంచి అగ్రవర్ణాలు మిగిలిన కులాలు అన్ని వెళ్ళిపోతారు. తెలంగాణను మీరే పాలించుకోండి. ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకు ఎక్కడ రేవంత్ రెడ్డి మీరు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు, నేను మిమ్మల్ని తప్పు పడతలే. నేను ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే కాంగ్రెస్ కనవ కప్పుకున్నా కప్పుకోకపోయినా బీసీ కనవ కప్పుకొని మరి బీసీలకు న్యాయం జరగాలని చూసినట్టు. మీకెందుకన్నా మీరు ఆ విధంగా మాట్లాడుతారు? బీసీ పరంగా మాట్లాడుతూ నేను ఏడికైతే అడిగైతే మాట్లాడతా, పార్టీ పరంగా మాట్లాడు, నేను పార్టీ పరంగా మాట్లాడతా. ఎందుకంటే మీరు ఎంతసేపు ఇగో మీది ఎట్లా తెలుసా అన్న, ఎప్పుడు చూడు బీసీలను దొక్కాలని సార్. చాలు, బీసీలు అందరూ మేల్కున్నారు, మీతో ఏం కాదు. ఎందుకంటే అయ్యింది ఇన్ని నెలలు పాలించారు కదా, ఇప్పుడు మేము పాలిస్తుంటాం, మీరు చూస్తుండ్రి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, మేము రియల్ గా అప్రిషియేట్ చేస్తున్నాం. మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పార్టీని పక్క పెట్టి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు 42% కోసం నినాదంతో పోయిండు. కామారెడ్డి డిక్లరేషన్ ఏ డిక్లరేషన్ పక్క పెట్టి, కానీ మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని మమ్మల్ని లేదా అంటారని కాదు. నేను రియల్ గా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా, పార్టీ కాదు వేరే పార్టీలో అప్రిషియేట్ చేస్తా. చాలా బీజేపీ వాళ్ళు కూడా కార్యకర్తలైనా జనాలైనా అప్రిషియేట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు తీసుకురు. సార్ మేము పోరాటం చేస్తాం, మీరు పోరాటం ఇప్పుడు రాహుల్ అన్నట్లుగా తమ్ముడు బీసీల కోసం అంటే
హైదరాబాద్ నియోజకవర్గాలలో అత్యంత సంపన్న వర్గాలు, అత్యంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నటువంటి ఎల్బీనగర్ లో పదియాష్కి గౌడ్ గారిని మీ బీసీ సంఘాలు గెలిపించుకోలేకపోయినాయి. ఎక్కడున్నారు? ఆయన ఒక మంచి లీడరు, బీసీలకు ఆయన ఒక మంచి సిన్సియర్ వ్యక్తి, ఆయన ఒక ఏఐసిసికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, అనుభవ వ్యక్తి, ఇంటలెక్చువల్. మరి ఆయనకు ఎటువంటి రౌడీజమో లేకపోతే ఇంకో అమ్మాయిలు రేప్ చేసిండో అలాంటిది లేని మరకలేనటువంటి వ్యక్తి. మరి బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? అదే విధంగా ఇవాళ బీసీలో ఉంటున్నారు. బీసీ క్యాస్టిజం బేసిస్ లో పనిచేస్తే ఏ పార్టీ కూడా అది పాతాళ లోకంలో పోతుంది. ఉదాహరణకు బిఎస్పీ పార్టీ కాన్సీరామ్ ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి అధికారంలో ఉండి ఈ క్యాస్టిజం అని పెడితే కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గతి లేకుండా పోయిండు. అంటే నేను ఏమంటున్నా, బీసీలకు ఓకే నువ్వు అంటున్నావు, నేనే ఎన్నో మీటింగ్లకు చెప్పాను. ఏమని? ఇవాళ మరి 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని ఏమని చెప్పు ఇస్తారు కదా. ఊరికే తమ్ముడు ఎమోషనల్ గేమ్. నేనేమంటున్నా, బీసీలకు కేవలం స్థానిక సంస్థలలో వాళ్ళ తలరాతలు మారిపోయేది ఏం లేదు. ఓ మంత్రి పదవులు ఇస్తే కొంత మారుతుంది, ఓ ముఖ్యమంత్రి ఇస్తే కొంత మార్చుకోగలుగుతారు పాపం. నేను చెప్తున్నాను ఎందుకంటే రేపు రిజైన్ చేయమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రేపు రిజైన్ చేసి బీసీ ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి. అవసరం వస్తే అవసరం రాదు వాళ్ళకు, అవసరం రాదు తమ్ముడు, అవసరం రాదు వాళ్ళకి. భవిష్యత్తులో 3 మంత్రులు ఉన్నాయి. ఎంతమంది నేనేమంటున్నా, నాకే పార్టీతో సంబంధం లేదు. నేను బీసీల అభివృద్ధి కోసమే అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా, ఇవాళ పుష్పత్ సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను. కృష్ణారెడ్డి గారు సెంట్రల్ లో పార్టీ వస్తే గాంధీ కుటుంబం తప్ప ఇంకొకరికి అవకాశమే లేదు. ఈడ తెలంగాణలో 50 ఏళ్ళు పాలిస్తే ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసిన ఘనత లేదు. ఈ రోజు వీళ్ళంతా చెప్తున్నారు మంత్రులతో ఏదొద్దు, స్థానిక సంస్థలలో 10 మంది పోటీ చేస్తే ఆశించి 3 పోటీ చేస్తే ఒకటి గెలిచిపోయి మిగిలిన వాళ్ళు నాశనం అవుతున్నారు. అదొద్దు. మార్కెటింగ్ కమిటీలు చెప్పు, బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు మీ దాంట్లో? బీజేపీ దాంట్లో మీ దాంట్లో బీజేపీ దాంట్లో లేదు. ఇంకా మీరు పార్టీని విమర్శిస్తారు. నీకు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నావు, నీకు అవకాశం ఇస్తాం, కొద్దిగా ఆగు చెప్పేది. మార్కెటింగ్ కొత్తగా మాట్లాడతలేనా? నువ్వు చెప్పేది విను. మార్కెటింగ్ కమిటీలో రూపాయి ఖర్చు లేకుండా నామినేటెడ్ ఉంటాయి. 42% బీసీ రిజర్వేషన్ లో రేపు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇవ్వమనండి. ఈ స్థానిక సంస్థలలో రూపాయి రాదు, లబ్ధి చేకూరడు, అది పోయేది. ఈ మార్కెటింగ్ కమిటీలలో నామినేటెడ్ కేంద్రం నుంచి ఉప ఎన్నికలు ఎంతవరకు పనిచేస్తుందో మనం కూడా వేచి చూద్దాం. ప్రధానంగా గుర్తులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ప్రతిపక్షం దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన యాదగిరి గారికి, రాహుల్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పశుపతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతుంది. బీసీ మంత్రం, ప్రభుత్వ హామీలు, ప్రతిపక్షాల ఆరోపణ, ప్రజెంట్ ఎన్నికల గుర్తులకు సంబంధించినటువంటి వివాదం. ఓవరాల్ గా ఎక్కడ పులి స్టాప్ దీనికి పడుతుంది మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.